ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షుడిని. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి కృషి శ్లాఘనీయమైనటువంటిది. ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, కులవైక్షతను, మూఢనమ్మకాలను పాలదోవడానికి జ్యోతిరావు పూలే గారు ఎంతో కృషి చేయడం జరిగింది. విద్య ద్వారా మాత్రమే ఈ సమాజం మార్పు చెందుతుందని చెప్పి విశ్వసించి అప్పట్లో విద్యాపరంగా వెనుకబడి ఉన్నటువంటి మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయడం కోసం తన సహచరులైనటువంటి సావిత్రిబాయి పూలేతో కలిసి పాఠశాలను ఏర్పాటు చేసి మహిళల విద్యాభివృద్ధికి పాటుపడడం జరిగింది. అదేవిధంగా బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో పాటు వితంతు వివాహాలను జరిపి ఆ రోజు సమాజ శ్రేయస్సు కోసం వారు పాటుపడడం జరిగింది. తన యొక్క జీవితాన్నంతా కూడా సమాజాభివృద్ధి కోసం, వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే గారిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.